హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ద మోస్ట్ ఎంటర్టైనింగ్ సీజన్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసింది. ఈ రోజు నుంచి చిన్న లేదు పెద్ద లేదు, ప్రతి ఒక్కళ్ళు టీవీలకి, ఫోన్లకి, ల్యాప్టాప్స్కి అతుక్కుపోతూ ఉంటారు. అదే అండి మన ఐపీఎల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ని మించిన ఎంటర్టైన్ చూపిస్తే లైఫ్ టైం సెటిల్మెంట్, అంతలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఈ ఐపీఎల్ కి మన ఇండియా మొత్తంలో A to Z ఫ్యాన్స్ ఉన్నారు. ఇండియాలోనే కాకుండా అబ్రాడ్స్ లో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారని మనందరికీ తెలుసు. ఈ ఐపీఎల్ లో సపరేట్ గా సిఎస్కే, ఆర్సీబీ, ఎంఐ, పంజాబ్, SRH ఇలా టీమ్స్ కి సపరేట్ ఫ్యాన్స్ ఉండగా సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ, ఎంఐ వర్సెస్ SRH ఇలా మ్యాచెస్ కి కూడా సపరేట్ ఫ్యాన్స్ అంటూ ఉన్నారు. ఈ ఐపీఎల్ ద్వారా కొన్ని వందల కోట్ల మనీ జనరేట్ అవుతుంది. ఫర్ సపోజ్ టికెట్స్, ఫుడ్స్, ట్రావెల్స్, హోటల్స్ ఇలా చాలా రకాలుగా మనీ అనేది జనరేట్ అవుతుంది. కానీ డార్క్ సైడ్ ఆఫ్ ఐపీఎల్ ఏంటో మీకు తెలుసా? నేను చెప్తా వినండి. కొన్ని రికార్డ్స్ ప్రకారం అఫీషియల్ గా ఐపీఎల్ లో జనరేట్ అయ్యే మనీ కన్నా అన్అఫీషియల్ గా బెట్టింగ్ ద్వారా జనరేట్ అయ్యే మనీ ఎక్కువ అంట. మీరు విన్నది. ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి చాలా చాలా డేంజరస్. ఒకసారి దానికి లోపడ్డామంటే దాని నుంచి బయటికి రాలేము. బెట్టింగ్స్ అనేవి పలు రకాలుగా ఉంటాయి. ఒక ఓవర్ కి, ఒక 6 కి, ఒక 4 కి, ఆర్ ఒక పర్సన్ లైక్ విరాట్ కోహ్లీ, ధోని ఎక్సెట్రా ఎక్సెట్రా ఇలాంటి వాళ్ళు సెంచరీ కొడతారా, హాఫ్ సెంచరీ కొడతారా, పర్ బాల్ కు కూడా బెట్టింగ్స్ అనేవి జరుగుతుంటాయి. 1-2 కాదు, కొన్ని వందల కోట్లు జరుగుతూ ఉంటాయి. ఈ బెట్టింగ్ కి ఏజ్ లిమిట్ అంటూ అవసరం లేదు. చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా వేయచ్చు. దాన్నే బెట్టింగ్ యాప్స్ వాడు క్యాష్ గా చేసుకున్నాడు. ఈ బెట్టింగ్ యాప్స్ లో రిజిస్టర్ అవ్వడానికి ఎలాంటి ఏజ్ రిస్ట్రిక్షన్ అంటూ ఉండదు. అక్కడి నుంచే మొదలవుతుంది అసలైన కథ. ఆ బెట్టింగ్ యాప్ వాడు మిమ్మల్ని ఫస్ట్ మ్యాచ్ గెలిచేలా చేస్తాడు. మీరేమనుకుంటారు? ఫస్ట్ ఒకసారి బెట్టింగ్ వేసి ఆపేద్దాం అనుకుంటాడు. వాడు కూడా దాన్నే పాయింట్ చేసుకొని 1-2 సార్లు మిమ్మల్ని గెలిపిస్తాడు. ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా కేవలం నష్టపోయిన వాళ్ళు మాత్రమే కాదు, చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కేవలం మన తెలుగు స్టేట్స్ లోనే 100కు పైగా చనిపోయారంటే నమ్ముతారా? అంతేకాదండి, రీసెంట్ గానే మన తెలుగు అబ్బాయిని బెట్టింగ్ యాప్ వాళ్ళు చంపేశారు. బెట్టింగ్ వేసి డబ్బులు ఇవ్వలేదని న్యూఢిల్లీలో అబ్బాయిని చంపేశారంట. అంతేకాదు, కొన్ని ఇయర్స్ బ్యాక్ శివ అనే ఒకతను ఉండేవాడు. ఆయన బెట్టింగ్ యాప్స్ లో తన మనీ అంతా పోగొట్టుకున్నాడు. సరిపోక తన ఫ్రెండ్స్ దగ్గర 10 రూపీస్ వడ్డీకి తీసుకొని అది కూడా పోగొట్టుకొని డబ్బులు తిరిగి ఇవ్వలేక సెల్ఫీ వీడియో తీసుకొని అతను సూసైడ్ చేసుకున్నాడు. అప్పట్లో ఈ వీడియో చాలా వైరల్ అయింది. ఈ మధ్య బెట్టింగ్ యాప్స్ అనేవి చాలా చాలా ఫేమస్ అవుతున్నాయి. చిన్న చిన్న ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ తో మొదలుపెట్టి టీవీ షోస్ వాళ్ళు మాత్రమే కాదు, పెద్ద పెద్ద మూవీ సెలబ్రిటీస్ తో కూడా ఈ ప్రమోషన్స్ అండ్ యాడ్స్ అనేవి చేపిస్తున్నారు. అది చూసి నమ్మకంతో మనందరం బెట్టింగ్ వేస్తాం. కానీ బెట్టింగ్ లో కొన్ని వేలు లక్షల్లో కోల్పోతాం. దాన్ని ఎవరో గమనించట్లేదు. ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ప్రమోషన్స్ ఎలా ఇస్తారో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వినండి. మనకు ఇన్స్టాలో శివ గాదం శెట్టి తెలుసు. చాలా చాలా వీడియోస్ వేస్తూ ఉంటారు. కొన్ని మంత్స్ బ్యాక్ ఆయన వైఫ్ కి బారైనప్పుడు ఒక రీల్ షేర్ చేశారు. అదేంటంటే బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ప్రమోషన్ చేయమని అడిగారు. ప్రమోషన్ కి 30,000 ఇస్తామని చెప్పి అన్నారని ఒక రీల్ చేసి ఉంటుంది. ఆ రీల్ మీకు ఇప్పుడు వేస్తాము, చూడండి. క్రికెట్ బెట్టింగ్ యాప్ వాళ్ళు ప్రమోషన్ చేయమని అడిగారు, 30,000 ఇస్తారంట. చూసారా? కేవలం 250K ఫాలోవర్స్ ఉన్న ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కే 30,000 ఇస్తామన్నారంటే ఇక టీవీ షోస్ వాళ్ళకి, అలానే సినిమా వాళ్ళకి ఎంత ఇస్తామనుకుంటారో జస్ట్ ఊహించుకోండి. మనం వాళ్ళని నమ్మి వాళ్ళు ఫోన్ లో చూపించిన డెమోస్ అన్ని నిజమే అనుకొని బెట్టింగ్స్ అనేవి వేస్తాం. ఇప్పుడు రీసెంట్ గా ప్రపంచ యాత్రికుడు అన్వేష్ మొదలుపెట్టిన టాపిక్ చాలా చాలా సీరియస్ అయింది. అదే బ్యాన్ బెట్టింగ్ యాప్స్. అది పోలీస్ కేసు వరకు వెళ్ళింది. ఈ కేసులో లోకల్ బాయ్ నాని దగ్గర నుంచి వన్ ఆఫ్ ద మోస్ట్ సీనియర్ ఆర్టిస్ట్ అయిన ప్రకాష్ రాజ్ గారి వరకు ఈ కేసు వెళ్ళింది. ఈ కేసులో సెలబ్రిటీస్ చూసుకుంటే రానా దగ్గుపాటి, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్ ఇలా చాలా మంది ఉన్నారు. టీవీ షోస్ కి వస్తే విష్ణుప్రియ, రితు వర్మ ఇలా చాలా మంది ఉన్నారు. వీళ్ళే కాకుండా లిస్ట్ చాలా పెద్దది ఉంది. యూట్యూబర్స్ ని కూడా, ఇన్ఫ్లుయెన్సర్స్ ని కూడా చాలా మంది మీదే కేసు వెళ్ళింది. అంటే అర్థం చేసుకోండి ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ఎంత డేంజర్, అంతేకాకుండా ఈ మ్యాటర్ అనేది ఎంత సీరియస్ గా ఉందో. సో అందరికీ చెప్పేది ఒకటే, బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి. మీ లైఫ్ ని సేవ్ చేసుకోండి. ట్రై టు అండర్స్టాండ్, మెచ్యూర్ గా ఆలోచించండి. డబ్బులు అనేవి కేవలం కష్టపడితే మాత్రమే వస్తాయి. అంతేగాని ఇంట్లో కూర్చొని ఖాళీగా బెట్టింగ్స్ వేసుకుంటే ఎప్పటికీ డబ్బులు అనేవి రావు. మేము చెప్పింది కరెక్టే అనిపిస్తే ఈ వీడియో కింద అందరూ బ్యాన్ బెట్టింగ్ యాప్స్ అని కామెంట్ చేయండి. అలానే మర్చిపోకుండా ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.